మనం సాధారణంగా మామిడి పళ్లను ఎంతో ఇష్టంగా తింటాం. పళ్లరాజుగా మామిడికున్న క్రేజ్ అంతా ఇంత కాదు. కాని పండు కంటే ముందు చెట్టుకొచ్చే ఆ ఆకుల గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? మన పూర్వీకులు శుభకార్యాలకు మామిడి ఆకులను కట్టడం వెనక కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఒక లోతైన ఆరోగ్య రహస్యం కూడా దాగుందని మీకు తెలుసా? ఈ రోజుల్లో చాలామంది మామిడి ఆకుల నీరు తాగడం వల్ల అద్భుతాలు జరుగుతాయని చెబుతున్నారు. అయితే ఇందులో నిజమెంత? సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం మామిడి ఆకుల్లో ఉన్న ఆ ప్రత్యేకమైన సమ్మేళనాలు మన శరీరానికి ఏ విధంగా సహాయపడతాయి? ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తే మామిడి ఆకుల నీరు అనేది ఒక అద్భుతమైన ఆరోగ్య పానీయంగా ఎలా పనిచేస్తుందో, అలాగే దీన్ని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు మరియు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈ సమాచారాన్ని అస్సలు మిస్ అవ్వకండి. మొదటగా మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఏదైనా సరే అమితంగా వాడితే అది అమృతమైన విషంగా మారుతుంది. మామిడి ఆకుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఇది ఒక హోమ్ రెమెడీ మాత్రమే. మీ డాక్టర్ ఇచ్చే మందులకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఈ క్లారిటీతో మనం అసలు విషయంలోకి వెళదాం. మామిడి ఆకుల్లో మ్యాంగిఫెరిన్ అనే ఒక ప్రత్యేకమైన పాలిఫినాల్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఈ మ్యాంగిఫెరిన్పై అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్తో పోరాడి కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. దీనినే మనం యాంటీ ఆక్సిడెంట్ పవర్ అని అంటాం. ఇప్పుడు మనం మధుమేహం లేదా డయాబెటిస్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది మామిడి ఆకుల నీరు తాగితే షుగర్ పూర్తిగా తగ్గిపోతుంది అని అనుకుంటారు. కానీ సైన్స్ ఏం చెబుతోందంటే మామిడి ఆకుల్లో ఉండే టానిన్లు మరియు యాంథోసయానిడిన్స్ అనే పదార్థాలు రక్తంలోని చక్కెర శోషణను నెమ్మదింపచేయడంలో సహాయపడతాయి. అంటే మీరు తిన్న ఆహారం త్వరగా షుగర్గా మారకుండా ఇవి అడ్డుకుంటాయి. జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీలో ప్రచురింపబడిన కొన్ని ప్రాథమిక అధ్యయనాల ప్రకారం మామిడి ఆకుల కషాయం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే అవకాశం ఉంది. దీనివల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి ఒక సపోర్ట్లా పనిచేస్తుంది. అయితే మీరు ఇప్పటికే మందులు వాడుతుంటే వాటిని ఆపేయకూడదు. ఈ నీటిని ఒక అదనపు జాగ్రత్తగా మాత్రమే తీసుకోవాలి. రెండోది, రక్తపోటు లేదా హై బీపీ. మామిడి ఆకులకు రక్తనాళాలను బలోపేతం చేసే గుణం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. రక్తనాళాల్లో రక్తం ప్రవాహం సాఫీగా జరగడానికి ఇది తోడ్పడుతుంది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉండటానికి అవకాశం ఉంటుంది. మన పూర్వీకులు ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా నీరసంగా ఉన్నప్పుడు మామిడి ఆకుల టీ తాగమనేవారు. దీని వెనక ఉన్న ఉద్దేశం శరీరానికి ప్రశాంతతనివ్వడమే. మూడో ముఖ్యమైన అంశం కిడ్నీ ఆరోగ్యం. కిడ్నీలో రాళ్లున్నవారికి మామిడి ఆకుల పొడి ఒక ఇంటి వైద్యంగా పనిచేస్తుందని ఆయుర్వేదంలో ఉంది. అయితే దీనికి ఆధునిక వైద్యపరంగా ఇంకా బలమైన ఆధారాలు కావాలి. కానీ మామిడి ఆకుల నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు టాక్సిన్స్ బయటకు పోతాయి. ఇది ఒక న్యాచురల్ డీటాక్స్ డ్రింక్లా పనిచేస్తుంది. శరీరంలో నీటి శాతం పెరగడానికి, కిడ్నీల పనితీరు మెరుగుపడ్డానికి ఇది ఒక మంచి మార్గం. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి కూడా మామిడి ఆకులు మేలు చేస్తాయి. తరచుగా వచ్చే జలుబు, గొంతునొప్పి లేదా దగ్గు ఉన్నప్పుడు మామిడి ఆకులను మరిగించిన నీటిలో కొంచెం తేనె కలిపి తాగితే గొంతులో ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీవైరల్ గుణాలు వైరస్లతో పోరాడడానికి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా సీజన్లు మారేటప్పుడు వచ్చే అలర్జీల నుంచి ఇది ఉపశమనం ఇస్తుంది. అయితే ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలి అనేది చాలామందికొచ్చే సందేహం. దీనికి మార్కెట్లో దొరికే ముదురు ఆకుల కంటే మీ ఇంటి దగ్గర ఉండే లేత ఆకులను తీసుకోవడం ఉత్తమం. లేత ఆకుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఒక 5 ఆకులను శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు గోరువెచ్చగా అయ్యాక వడకట్టి తాగాలి. రోజుకు 1 గ్లాస్ కంటే ఎక్కువగా తాగకూడదు. అది కూడా ఉదయం పూట తాగితే శరీరానికి మంచి శక్తినిస్తుంది. ఇప్పుడు మనం అసలైన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. ఇదే ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగం. మామిడి ఆకుల నీరు అందరికీ సరిపడదు. మామిడి పండు పాలు లేదా దాని వాసన పడనివారికి అలర్జీ రావచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరియు చిన్న పిల్లలకు ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు తీవ్రంగా ఉన్నవారు లేదా ఇప్పటికే డయాలసిస్లో ఉన్నవారు ఇలాంటి కషాయాలను తాగే ముందు తమ నెఫ్రాలజిస్ట్ సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఆకుల్లో ఉండే పొటాషియం స్థాయిలు కిడ్నీ సమస్య ఉన్నవారికి ఇబ్బంది కలిగించవచ్చు. గుర్తుంచుకోండి, ప్రకృతి మనకు ఎన్నో వరాలిచ్చింది, కానీ వాటిని విచక్షణతో వాడాలి. మనం ఇచ్చే ఈ సమాచారం మీకు అవగాహన కలిగించడానికి మాత్రమే. యూట్యూబ్లో వచ్చే ప్రతి వీడియోను చూసి మీ మందులను అస్సలు ఆపకండి. మీ ఆరోగ్యం మీ బాధ్యత. ఇలాంటి మరిన్ని వాస్తవాలు, శాస్త్రీయ ఆరోగ్య సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకింకా ఏవైనా అనుమానాలుంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మళ్ళీ మరొక ఉపయోగపరమైన వీడియోతో కలుద్దాం.